రామాయణ మహాకావ్యంలో సీతమ్మ పాత్ర చిత్రణ అమోఘము, అద్భుతము. ఆదర్శ గృహిణిగా, సహనానికి ప్రతీకగా నిలిచిన ఆ సాధ్వీమణి వ్యక్తిత్వము ఎంతో అపురూపమైంది. అనురాగము, ఆత్మీయత, వినయము, నమ్రత, ధైర్యము, స్థైర్యము, సహనము, ఆత్మవిశ్వాసము ఆ తల్లికి వన్నె తెచ్చాయి. సీతమ్మ అందాల రాసే కాదు, సుగుణాల పోగు. భర్త అడుగుజాడల్లో నడిచిన సహధర్మచారిణి సీతమ్మ తల్లి. రాముడు వనవాసానికి వెళ్తుంటే రాజభోగాలను తృణప్రాయంగా భావించిందట. పతి తోడుంటే ముళ్ళబాట కూడా అయోధ్యతో సమానమని అనుకుంది సీతమ్మ తల్లి. ఆ భావన భర్త పట్ల తల్లికి ఉన్న అచంచల అనురాగానికి నిదర్శనము. పతి తోడే లోకము అని అంతఃపురాన్ని వదిలి అడవిబాట పట్టిన త్యాగము సీతమ్మ తల్లిని మహోన్నత శక్తిగా నిలబెట్టింది. భూదేవి పుత్రిక అయిన సీతమ్మకు తన తల్లికి ఉన్నంత సహనం ఉంది. రావణుడు అపహరించి అశోకవనంలో బంధించినప్పుడు చుట్టూ రాక్షస స్త్రీల భీకర గర్జనలు వినిపిస్తున్నా సీతమ్మ లేసమాత్రమో ధైర్యాన్ని కోల్పోలేదు. హనుమంతుడు వచ్చి రాముడి అంగుళీయకము ఇచ్చినప్పుడు ఆ తల్లి హనుమంతునితో తన వేదనను పంచుకుంది. తానింకా ప్రాణాలతో ఉన్నానని రామునికి తెలియజేయమనటము తన ఎదురుచూపులోని తీవ్రతను చాటి చెప్పుతుంది. సీతమ్మకు తనను తానే రక్షించుకోగలిగిన శక్తి ఉన్నప్పటికీ శ్రీరాముడు వచ్చే వరకు వేచి చూసింది. యుద్ధం ముగిశాక తనను వేధించిన రాక్షస స్త్రీలను సైతము లోకంలో తప్పు చేయని వాళ్ళెవరూ అనుకుని క్షమించటము సీతమ్మ తల్లి విశాల హృదయానికి మరియు శత్రువులను కూడా ప్రేమించగలిగే ఉన్నత సంస్కారాన్ని లోకానికి చాటి చెప్పింది సీతమ్మ తల్లి. సీతమ్మ వారిలోని పవిత్రత, ఆత్మగౌరవము అత్యంత ప్రధానమైనవి. అగ్నిప్రవేశం చేయటము తన స్థిర చిత్తానికి, అచంచల ఆత్మవిశ్వాసానికి నిదర్శనము. నా హృదయము నిరంతరము శ్రీరామున్నే ధ్యానిస్తుంటే అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక అని సీతమ్మ తల్లి అనటంలో సీతమ్మ ధైర్యము సామాన్యమైనది కాదు అని మనకు తెలుస్తుంది. లోకోపవాదు కారణంగా గర్భవతి అని కూడా చూడకుండా శ్రీరాముడు అడవికి పంపించినప్పటికీ భర్తను సీతమ్మ తల్లి ద్వేషించలేదు. వాల్మీకి ఆశ్రమంలో ఒంటరి పోరాటం చేస్తూ పుత్రులు అయిన కుశాలవులను సకల విద్యల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దింది. తల్లిగా తన బాధ్యత ముగిసింది అని భావించిన క్షణాన భూమి నుంచి వచ్చిన సీతమ్మ తల్లి తిరిగి భూమాత ఒడిలోకే చేరుకున్నది. ఆ విధంగా తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీతమ్మ కాపాడుకుంది. సీతమ్మ అంటే ఒక త్యాగం, ఒక సహనం, ఒక ధైర్యము. ఎన్ని కష్టాలు, ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధర్మాన్ని వీడకూడదు అని ఆ తల్లి జీవితము మనకు నేర్పుతుంది. అందువలనే యుగాలు గడిచినా మన హృదయాల్లో ఆరాధ్య దేవతగా, ఆదర్శమూర్తిగా ఆ తల్లి నిలిచిపోయింది. సీతమ్మ జయంతి సందర్భంగా మనము సీతమ్మ తల్లి గురించి కొన్ని మంచి విషయాలను చెప్పుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.